హలో ఫుడ్ పీపుల్, ఇవాళ అయితే పావు బజ్జీ చేశాను. ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ అయితే ముందు బఠానీ నానబెట్టేసుకోవాలి. పొద్దున్నే నానబెట్టేసాను బఠానీ అయితే. తర్వాత కుక్కర్లో వేసి ఉడకపెట్టేశాను. ఆ బంగాళదుంప అయితే ఆల్రెడీ ఉడకపెట్టి ఉన్నది ఒకటి. బంగాళదుంప, క్యారెట్, టమాటా అయితే వేసాను. అలాగే క్యాప్సికము 3 కలర్లు కూడా కొంచెం వేసాను. బాగుంటుంది టేస్ట్ అయితే, చాలా బాగుంటుంది అవి కూడా వేసుకుంటే. ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసి కుక్కర్లో ఉల్లిపాయ వేసాను, 2 పచ్చిమిరకాయలు కూడా వేసాను. ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చా. విజిల్స్ రానిచ్చిన తర్వాత అవి తీసిన తర్వాత బఠానీ అయితే వేసా. ఎందుకంటే మళ్ళీ బఠానీ ఆల్రెడీ ఉడికింది కదా, మరి మెత్తగా ఉడికిపోతే బాగోదు. బఠానీ వేసి ఊరికి కొంతసేపు అయితే మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత ఇలాగా మనం బాగా మెత్తగా అప్లై చేసేసుకోవాలి. సాల్టు, కొంచెం పసుపు, ఉప్పు అయితే బఠానీ ఉడకపెట్టేటప్పుడు వేసాను, ముక్కలు వేసినప్పుడు కూడా వేసాను. ఒకసారి చూసి వేసుకోండి. పావు బజ్జీ అయితే తెచ్చేసాను. ఇవి బ్రెడ్ అయితే తెచ్చి సగం ముక్కలు చేశాను. చాలా బాగుంటుంది పావు బజ్జీ. మసాలా వేసేసాను, బాగా మెత్తగా అయిపోయింది. బటర్ ఉంటే చేసుకోండి, లేదా ఆయిల్తో చేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసాను. చాలా అంటే చాలా బాగుంది పావు బజ్జీ. నేను అసలు ఇది చాలా బాగా చేస్తాను. మామూలుగా ఏ కూరగాయలన్నో వేసేసుకోవచ్చు. అలా అని బెండకాయ, దొండకాయ అలాంటివి వేసుకోకూడదు. కానీ ఇవి హైబ్రిడ్ ఉంటాయి కదా, టమాటా, క్యాప్సికమ్ అని, బంగాళదుంపని, బఠానీ ఇలాంటివన్నీ, బీన్స్ వేసుకోవచ్చు, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది పావు బజ్జీ అయితే. ఈ కర్రీ అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్ అయితే కొంచెం నెయ్యి వేసి వేయించేసాను, మా అమ్మాయికి పెట్టేశాను. చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి పావు బజ్జీ. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేయండి. కొంచెం కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా పావు బజ్జీ అయితే చేయండి. ఈ కార్తీక మాసంలో బోల్డ్ వెరైటీలు చేసుకోవచ్చు మనం. వెజ్ అయితే, నాన్ వెజ్ తినాం కాబట్టి పావు బజ్జీ కర్రీ చేస్తే. ఓకే, బాయ్.